హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే నేను చాలా రోజుల తర్వాత బ్యాంక్ నిఫ్టీని కాల్ సైడ్ తీసుకున్నాను. సో అది ఎగ్జాక్ట్గా నేను ఏ లాజిక్ తోటి అలా చేశాను, సో అది ట్రాప్ అయ్యానా అనేది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ప్రాపర్ అనాలిసిస్ జరగలేదు, సో కొంత బ్లైండ్ ఎంట్రీ జరిగింది. సో దానివల్ల నేను ట్రాప్ అయిపోయాను. సో దాన్ని యావరేజ్ చేసి పెట్టాను, కానీ సో ఓవరాల్గా అయితే నేను కాల్ సైడ్ అనేది అది రాంగ్ స్టెప్గానే అయ్యింది. సో తర్వాత కొంత ఫైర్ ఫైటింగ్ జరిగింది చాలాసేపు. స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయలేదు. సో లాస్ని 4,000కి క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రివర్స్లో మనం కాల్ని సెల్ చేసి కూర్చున్నాను. సో ఇక్కడ హెడ్జింగ్ టైప్గా. సో ఇది డౌన్ సైడ్, కానీ మళ్ళీ ఇక్కడ కూడా మార్కెట్ మధ్యలో ట్రాప్ చేసింది. సో ఆ ట్రాప్లో కూడా దీన్ని మొత్తాన్ని కట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రీఎంట్రీ అయ్యాను డౌన్ సైడ్కి. సో ఓవరాల్గా అయితే మార్కెట్ అయితే ట్రాపీగా ఉంది. సో ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఆ ప్రకారంగానే వెళ్తే బాగుండేది. సో దాన్ని నేను వివరంగా చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ తర్వాత మళ్ళీ నిఫ్టీకి చేసి కొంత ప్రాఫిట్ని నో లాస్ నో ప్రాఫిట్లో కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ చేసి బ్రోకరేజెస్కి తగ్గట్టుగానే ఆ ప్రాఫిట్ ఆడికి వచ్చేసింది. సో ఓవరాల్గా అయితే నేను నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ తీసుకున్నాను. సో దాన్ని కూడా నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈవినింగ్ టైము. సో న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్ది ఇన్వెంటరీ రిలేటెడ్ న్యూస్ వచ్చింది నిన్న కూడా. సో దాని వలన అది ఎక్స్టెండెడ్గా మార్కెట్ కంటిన్యూస్గా ఈరోజు అప్ ర్యాలీ చేసింది. సో నేను బాటంలో క్యాచ్ చేశాను. సో దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాను. సో దానివలన నేను అనుకున్న దానికంటే చాలా ఎక్స్పెక్టెడ్గా సో 16% రిటర్న్ని నేను న్యాచురల్ గ్యాస్లో తీయగలిగాను. సో మ్యాక్సిమం ఇక్కడ అన్ని డేస్ ఒకేలా ఉండవు. కొన్ని డేస్లో మనం రాంగ్ టైంలో మనం ఎంటర్ అవ్వడం వలన ట్రాప్ అయిపోతాము. డైరెక్షన్ రాంగ్ అవుతుంది. దానివలన రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకుండా హోల్డ్ చేయడం వలన కూడా మనం రిస్క్లో పడి ట్రాప్ అయిపోయి లాస్ట్లో ఉంటాము. సో దాన్ని కొద్దిగా కన్సిడర్ చేసుకొని రైట్ ఎంట్రీ కోసం రైట్ టైం కోసం వెయిట్ చేయడం, పేషెన్సీగా ప్రాఫిట్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే అదే స్టాప్ లాస్ హిట్ అయితే, లేదంటే ప్రాఫిట్ కొద్దిగా మన డైరెక్షన్లో వెళ్తుంటే చిన్న ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదంటే స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే మనం ఆపోజిట్లో వెళ్ళి బిగ్ లాస్కి కానీ హోల్డింగ్ కానీ వెళ్తే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ ఏంటంటే మనకు సైకాలజీ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడుతున్నాను. సో మార్కెట్ అప్ వెళ్తుంటే నేను ఆ ప్రాఫిట్ని ట్రైల్ చేసుకుంటూ పైకి వెళ్ళాను. సో సమ్హౌ నేను ప్రాఫిట్ని ఇంకా ట్రైల్ చేస్తూ వెళ్ళాను మంచిగా. అందువలన నేను మ్యాక్సిమం చేయగలిగాను. సో ఇక్కడ మనకు సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ మన ఫైట్ కాదు, మన మైండ్ తోటే మనం ఫైట్ చేస్తున్నట్టు. సో మనకు ఒక బాస్ అనేది ఎవరు లేరు, మన మైండే మన బాసు. దాంతో నువ్వు రెగ్యులర్గా ఫైట్ చేస్తుంటావు. సో దాంట్లో నువ్వు ఒక్కోసారి ఈగోని పెట్టడము, ఈగో వలన, లేకపోతే మన రివెంజ్ ట్రేడ్ చేయటము. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ కావాలి. అది మన మైండ్ తోటే మనం ఫైట్ చేసి మనం రివెంజ్ లాంటివి చేయకుండా సో మనం మార్కెట్కి అనుగుణంగా మనం రూల్స్ పాటిస్తూ వెళ్ళాలి. సో దాని ప్రకారంగా అలా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. లేకపోతే మనం రివెంజ్ ట్రేడ్ చేస్తూ ఉంటే మన మైండ్ తోటి మనమే ఫైట్ చేస్తే లాసెస్ కూడా వస్తాయి. సో మ్యాక్సిమం చిన్న ప్రాఫిట్స్ తోటి మనం బుక్ చేసుకుంటూ వెళ్తుంటే క్యాపిటల్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బిగ్గా క్యాచ్ చేయలేని పక్షంలో ఎక్కువసేపు ఉండాలి అంటే ఆపరేటర్ ట్రాప్స్ కూడా జరుగుతాయి. కాబట్టి మనం చిన్న ప్రాఫిట్స్ని బుక్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సో అల్టిమేట్గా ఏంటంటే మనం ఓవరాల్గా 70% సైకలాజికల్ మైండ్ గేమ్ అనేది ఇది. సో దాన్ని మనం ప్రాపర్గా కరెక్షన్ చేసుకుంటూ మనం దీన్ని మన మైండ్ని డెవలప్ చేసుకుంటూ దీన్ని చేయగలగాలి. లేకపోతే మనకి ఎంత స్ట్రాటజీలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మనం అంత ఈజీగా మనము క్యాచప్ చేయలేము. సో లాసెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో కాబట్టి నేనైతే క్వార్టర్లీ ఎవ్రీ 3 monthsకి నా ప్రాఫిట్ పిఎన్ఎల్ని టార్గెట్ చేసుకుంటూ ఎలా 90 daysకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎన్ని రాంగ్స్ చేశాను, ఎన్ని రైట్ చేశాను, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రాఫిట్ ఎలా ఉంది, లాస్ ఎలా ఉంది అనేది క్వార్టర్లీ రిజల్ట్స్గా నేను రిలీజ్ చేస్తాను. సో అంతవరకు లిమిటెడ్ ట్రేడ్స్ చేయడానికి ట్రై చేయాలి, ఎడిక్టెడ్గా కాకుండా. సో మ్యాక్సిమం ట్రేడ్స్ తగ్గియడం, మంచి ఆపర్చునిటీస్ వస్తేనే ఎంట్రీ చేయడం అనేది ట్రై చేద్దాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీని ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఇక్కడ ఒకటి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయింది. సో మార్కెట్ అనేది ఒక బేరిష్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక్కడ.
నెక్స్ట్ డే కూడా బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. సో దాన్ని బట్టి మనం మార్కెట్ ఎటు ఉండబోతుంది అని అనుకోవాలి అంటే డౌన్ సైడ్ ఉంటుంది. ఇది ఒక లాజిక్ అన్నట్టు. సో మ్యాక్సిమం మనం పుట్ సైడ్ తీసుకోవాలి. కానీ ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, ఎలా తీసుకున్నామా అదంతా అనేది వివరంగా చూద్దాము. ఇక్కడ నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే సో డే క్యాండిల్లో మనకు 8వ తారీఖు 22,776కి రిజెక్షన్ జరిగింది. సో మార్కెట్ డౌన్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు మార్కెట్ ఏరియా అంటే సో 21,860 దాకా వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది స్టాప్ లాస్ హంటింగ్. సో ఇదే ప్లేస్లోకి మళ్ళీ వెళ్ళింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న సో ఏప్రిల్ 30వ తారీఖు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే 22,776 దగ్గర రిజెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ డబల్ టాప్ అనేది ఫామ్ అయింది. సో డబల్ టాప్ తర్వాత మార్కెట్ పక్కాగా బేరిష్ సిగ్నల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డే కూడా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సో ఇదే ఏరియాలో ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ ఎటు ఉంటుంది దీన్ని బట్టి కూడా మనం మార్కెట్ ఒక బేరిష్ సైడ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లాజిక్ తోటి మనం మ్యాక్సిమం బేరిష్ సైడే ఉండాలి. సో అప్పుడు మనకు మన పర్ఫార్మెన్స్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ చూద్దాము మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అంటే ఇది సపోర్ట్గా భావించవచ్చు. సో ఇక్కడ ఈ లైన్ అనేది ఏమో రెసిస్టెన్స్గా ఉంది. సో ఇక ఈ విధంగా సో ఇక్కడ కింద సపోర్ట్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఈ ఏరియాలో కూడా కొంత సపోర్ట్గానే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది ఈ విధంగా. సో మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అయిందని చూస్తే సో ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే పడ్డది. సో సరే ఇక్కడ రెసిస్టెన్స్ని ఇక్కడ టచ్ చేసింది. సో పై దాకా వెళ్ళలేదు. సో కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. సో ఈ లాజిక్ తోటి మనం డౌన్ సైడ్ తీసుకోవాలి. కానీ నేను ఈ ఏరియాలో ఇక్కడ టార్గెట్ ఉంది కదా కొంత ఇటు వచ్చి డౌన్ వస్తుంది అనుకొని నేను కాల్ సైడ్ తీసుకున్నాను ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా. సో దానివలన మొత్తం లాస్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేనేమో ఈ ఏరియా దాకా హోల్డ్ చేశాను. సో లాస్ని హోల్డ్ చేశాను. మళ్ళీ ఇక్కడ కట్ చేసేసి ఇట్స్ రివర్స్కి ఎంటర్ అయ్యాను. కొంత ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ మధ్యలో ఇక్కడ స్టాప్ లాస్ కోసం అని పైకి వెళ్ళింది. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఎంటర్ అయ్యి సమ్హౌ నో ప్రాఫిట్ నో లాస్లో నేను ఎండ్ చేశాను. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా నేను చాలా రోజుల తర్వాత బ్యాంక్ నిఫ్టీ చేశాను. అదొక మిస్టేకు. ప్లస్ ప్రాపర్ అనాలిసిస్ జరగలేదు. సో యాజ్ పర్ రూల్ అనేది కొంత ఓవర్ ట్రేడింగ్ జరిగింది, ట్రాప్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కమోడిటీస్లో న్యాచురల్ గ్యాస్ నేను ఎలా బిగ్ ప్రాఫిట్ గెయిన్ చేయగలిగాను అనేది చూపిస్తాను. సో ఇక్కడ ఒకటి ఆల్రెడీ నిన్న కాక మొన్న ఇన్వెంటరీ న్యూస్ వచ్చింది. సో దానివలన మార్కెట్ అయితే అప్ సైడ్ స్టార్ట్ అయింది, ర్యాలీ స్టార్ట్ అయింది. సో మొన్న కూడా కొద్దిగా ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ వరకు కొంత పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేశాను. సో డే క్లోజ్ అయిపోయింది. సో నిన్నటి మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. సో ఇది ఇంతకు ముందుది. సో మార్కెట్ డౌన్ వచ్చేసి ఈ ఏరియాకి వెళ్తుంది అనుకున్నాను. కానీ మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళలేదు. సో ఇక్కడనే కన్సాలిడేట్ చేసుకుంది. సో నేను ఆల్మోస్ట్ ఈ 3:30 దాకా నేను ఎప్పుడైతే సో ఇక్కడ నేను 3:30కి మార్కెట్ ఇది ఓపెన్ అయ్యాను. బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ క్లోజ్ అయిపోగానే ఈ మార్కెట్ చూశాను. సో మార్కెట్ చూసుకున్నట్టయితే నేను ఈ జాయింట్ ఇక్కడ ఒకదాన్ని దీన్ని ఒక లైన్ గీసుకున్నాను. సో ఈ విధంగా వెళ్ళింది. సో ఇక్కడ నుండి మార్కెట్ రిజెక్ట్ అవుతూ ఈ ఏరియాకి వచ్చినప్పుడు నేను సో ఆల్మోస్ట్ ఈ ఏరియాలో సో ఇక్కడ డౌన్కి వెళ్ళినప్పుడు బాటంలో క్యాచ్ చేశాను 1 లాట్ తోటి. సో ఇక్కడ తర్వాత వెయిట్ చేశాను. ఇది ఒక ట్రెండ్ లైన్. సో పక్కాగా ఇటు వెళ్ళిన తర్వాత రివర్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ని దీన్ని టార్గెట్ రీచ్ కాలేదు కాబట్టి మార్కెట్ ఇంకా అప్ తీసుకుంటుందని వెయిట్ చేశాను. సో మార్కెట్ ఇక్కడ తీసుకున్నాను. ఈ ఏరియాకి వచ్చేటానికి నేను ఒక 1500 బుక్ చేశాను. మళ్ళీ మార్కెట్ డౌన్కి వచ్చేటానికి ఇక్కడ ఎంటర్ అయ్యాను. తర్వాత మళ్ళీ ప్రాఫిట్ కంటిన్యూస్గా ర్యాలీ చేసింది. బిగ్ ప్రాఫిట్ని బుక్ చేయగలిగాను. సో ఈ విధంగా నేను న్యాచురల్ గ్యాస్ని అయితే బుక్ చేయగలిగాను. సో అది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇట్స్ అ స్లో ప్రాసెస్. లెర్నింగ్ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి, రివార్డ్ పాటించాలి. సో
అది ఫ్రెండ్స్. సో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. మన ప్రాఫిట్ లాస్ లాగా క్వార్టర్లీ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మన రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ని కూడా ప్రతి 90 డేస్కి మన ఎవాల్యుయేషన్ చెక్ చేసుకుందాం. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.